సోషల్ మీడియా పోస్టుల చుట్టూనే ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. వర్రా రవీంద్రారెడ్డి స్టేట్మెంట్ ఆధారంగా అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని షర్మిల డిమాండ్ చేశారు. మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్పై విరుచుకుపడ్డారు షర్మిల. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉచ్చనీచాలు మరచి అడ్డగోలుగా పెట్టిన పోస్టులు, మృగాల్లా మారి చంపేస్తాం, రేపులు చేస్తామంటూ హెచ్చరిస్తూ వీడియోలు విడుదల చేసిన వారంతా ఇప్పుడు కటకటాలు లెక్కిస్తున్నారు. ఈ నీచమైన పోస్టులపై కూటమి ప్రభుత్వం ఇటీవల కొరడా జడిపిస్తోంది. ఇదే క్రమంలో సోషల్ మీడియాలో గత 5 ఏళ్లుగా పోస్టులతో రెచ్చిపోయిన ప్రతి ఒక్కరిని టార్గెట్ చేస్తోంది. అయితే ఇందులో కొందరిని మాత్రం చూసి చూడనట్లుగా వదిలేస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అలాంటి అనుచిత పోస్టులకు కారణమైన వైసీపీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవరెడ్డి లాంటి వారి పేర్లు ముందు వరుసలో ఉన్నాయి. ఇప్పటి వరకు పోలీసులు అరెస్ట్ చేసిన వారిలో వైసీపీ ముఖ్య నేతలతో దగ్గరగా ఉన్న వారిని వివిధ రూపాలలో విచారణ చేశారు. అయితే తాము పెట్టిన పోస్టులకు సంబంధించి డబ్బులు ఇచ్చారని, భార్గవరెడ్డితో పాటు తాడేపల్లి నుంచి కూడా ఆదేశాలు వచ్చావని వారు అంగీకరించారు. ఇక జగన్ సతీమణి భారతిరెడ్డికి పిఏగా ఉంటూ అవినాష్ రెడ్డికి అనుంగ అనుచరుడిగా ఉన్న వర్రా రవీందర్రెడ్డి పెట్టిన పోస్టులు చాలా నీచంగా ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీల నేతలు వారి కుటుంబ సభ్యులపై పెట్టడం ఒక నీచమైతే, ఏకంగా వైఎస్ షర్మిల, విజయలక్ష్మిపై పెట్టిన పోస్టులు అతి జుగుప్సాకరంగా ఉన్నాయి. జగన్, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డిలకు అతి సన్నిహితంగా ఉండే వర్రా రవీందర్ రెడ్డి వారి ఇంటి ఆడపిల్లైన షర్మిలపై అంత నీచంగా పోస్టులు పెట్టినా వారు వారించలేదు. నిజంగా వారు వద్దని వార్నింగ్ ఇస్తే వర్రాకు కానీ భార్గవరెడ్డికి కానీ ఆ పోస్టులు పెట్టే ధైర్యం ఉండేది కాదు. తన అకౌంట్ లో అవినాష్ రెడ్డి, భార్గవరెడ్డి నేరుగా పోస్టులు పెట్టిన సందర్భాలు ఉన్నాయని కూడా వర్రా అంగీకరించారు. అంటే అయినవారైనా ప్రతిపక్ష నేతలైనా ఇప్పటి వరకు పెట్టిన నీచమైన పోస్టులకు మొత్తం కర్త, కర్మ, క్రియ జగన్ అయితే, ఆయనకు వంతపాడిన వారిలో భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి అని పోలీసుల దర్యాప్తులోనూ తేలిపోయింది. వరుసగా అన్ని వేళ్లు వారిపై చూపిస్తుండటంతో షర్మిల కూడా కడపలో చాలా తీవ్రంగా స్పందించారు. అవినాష్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని ఆమె డిమాండ్ చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా, అవమానకరంగా, చాలా నీచంగా, చాలా ఘోరంగా, ఇంత దిగజారుడు రాజకీయాలు ఎక్కడా లేని విధంగా అంతగా సోషల్ మీడియాలో ఒక నన్ను, అమ్మను, సునీతనే కాదు ఎంతోమంది ఇతర రాజకీయ నాయకుల వాళ్ళ ఇళ్లలో ఉన్న ఆడవాళ్ళను కూడా అంత నీచంగా మాట్లాడితే మరి పోలీసులు ఈ చిన్న చిన్న వాళ్ళని మాత్రమే బాధ్యులను చేస్తారా? నిజానికి చేస్తుంది వీళ్ళైనా, ఈ చిన్న వాళ్ళైనా చేయిస్తున్నది ఎవరు అన్నది తెలుసుకోవాల్సిన అవసరం లేదా? మరోవైపు కడప స్టీల్ ప్లాంట్ విషయంలో జగన్ ఆడిన జగన్ నాటకాల్ని కూడా షర్మిల ప్రస్తావించారు. 10 ఏళ్లు ఎంపీగా ఉన్న అవినాష్ రెడ్డి కడప స్టీల్ ప్లాంట్ కోసం ఎన్నిసార్లు మాట్లాడారో చెప్పాలని, మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే జగన్ కూడా దీనిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చెల్లి పెళ్లి చేయాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపనలు చేయాలి మళ్ళీ మళ్ళీ లాగా తయారైంది. ఈరోజు టెంకాయలు కొట్టే ప్రాజెక్టుగా కడప స్టీల్ ఫ్యాక్టరీ గత పాలకులు తయారు చేశారు. ఇది ఎక్కడి న్యాయమని అడుగుతున్నాం. ఈ ప్రాజెక్టు టేక్ ఆఫే కాదా? ఇది కేవలం శంకుస్థాపనలు చేయడానికి మాత్రమే ఈ ప్రాజెక్టు పేరును వాడుకుంటున్నారు నాయకులు. టెంకాయలు కొట్టడానికి మాత్రమే ఈ ప్రాజెక్టును వాడుకుంటున్నారు. మేము సింబాలిక్గా టెంకాయలు కొడితేనన్నా మీరు కొట్టిన టెంకాయలు గుర్తొస్తాయి, మీరు చేసిన శంకుస్థాపనలు గుర్తొస్తాయి అని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి సోషల్ మీడియాలో పెట్టిన అసభ్య పోస్టుల వెనుక అసలు సూత్రధారులు జగన్ రెడ్డి, భారతిరెడ్డి, అవినాష్ రెడ్డి, భార్గవరెడ్డి అని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలిపోయింది. అయితే ఎంతసేపు పాత్రధారుల్ని పట్టుకుంటున్న పోలీసులు సూత్రధారుల్ని ఎందుకు అరెస్ట్ చేయడం లేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోస్టులు పెట్టిన వారినే కాదు, పోస్టులు పెట్టేలా ప్రేరేపించిన వారిని కూడా అరెస్ట్ చేయాలని షర్మిల ప్రస్తావించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు, తాడేపల్లి ప్యాలెస్ లో ఉన్న పెద్ద తలకాయల్ని కూడా అరెస్ట్ చేయాలంటూ పరోక్షంగా జగన్ రెడ్డి, భారతిరెడ్డిని కూడా ప్రస్తావిస్తూ షర్మిల వ్యాఖ్యలు చేయడం విశేషం. మహిళల్ని కించపరిచేవారు ఎంతటి వారైనా కఠినంగా శిక్షించాలని, అప్పుడే మహిళలు ధైర్యంగా రాజకీయాల్లోకి వస్తారని షర్మిల స్పష్టం చేశారు.